సార్ మీరు ఒక యోగా ట్రైనర్ కూడా, అలాగే మీ డైట్ గురించి చాలా మంది వరకు తెలుసు ఎంత స్ట్రిక్ట్గా మీరు ఒక డైట్ని ఫాలో అవుతారు అని. ఈ మధ్య కాలంలో ఒక ఏజ్ వచ్చిన వాళ్ళైనా లేకపోతే టీనేజర్స్ అయినా ఎవరైనా ఇప్పుడు డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే తెలుసో తెలియకో స్ట్రిక్ట్గా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళు ఏం తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి అనే ప్రాపర్ అవగాహన అనేది చాలా మందిలో లేదు. సో మీరు చెప్పండి, ఎలాంటి ఫుడ్, ఎలాంటి డైట్ అనేది మనం ఎవ్రీడే మనం అలవాటు చేసుకుంటే మనం హెల్తీగా ఉంటామో మీ మాటల్లో చెప్పండి. ముఖ్యంగా మనకున్న టెక్నాలజీ యుగంలో ఇంత బిజీ లైఫ్లో మెయిన్ మనం హెల్తీగా ఉండాలనుకుంటే మన ఫుడ్ హ్యాబిట్సే మనల్ని కాపాడతాయండి. మీరు ₹1,00,000 పెట్టి ఒక ఐఫోన్ కొన్నారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే కింద పడిపోతే మళ్ళీ పగిలిపోతే మీకు చాలా బాధపడతారు. కనీసం ₹1,00,000 ఫోన్కే మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే మన బాడీ కొన్ని కోట్లతో సమానం అండి. మళ్ళీ ఇటువంటి శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన బాడీ హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ బాడీ హెల్దీగా ఉండాలి, మెంటల్ బాడీ కూడా హెల్దీగా ఉండాలి. ఫిజికల్ బాడీ హెల్దీగా ఉండాలి అంటే మనం ఫుడ్ కానీ డైట్ ద్వారా హెల్దీ చేయొచ్చు. మెంటల్ బాడీ హెల్దీగా ఉండాలి అంటే మెడిటేషన్స్ ద్వారా దాన్ని హెల్దీగా ఉంచవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సే. అంటే బేకరీ ఐటమ్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ డైట్ హ్యాబిట్స్ని చాలా వరకు అనారోగ్యానికి గురి చేశాయి. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు, ముఖ్యంగా మీరు చూసుకోగలిగితే బిలో 30 ఇయర్స్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా రావడానికి మెయిన్ రీజన్ మీ ఫుడ్ హ్యాబిట్స్. అంటే మీరు ఎక్కువగా బేకరీ ఐటమ్స్ వాడినా, ఎక్కువగా రీఫైన్డ్ ఫుడ్ వాడినా, అంటే ఎక్కువగా రిఫైన్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్ మీరు ఏది వాడినా ప్రమాదమే. యాక్చువల్గా మన బాడీకి మీ వెయిట్కి మీకు ఎంత ఫుడ్ కావాలో మీరు అంతే తీసుకోవాలి. మీరు అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. మీరు ప్రతి టేస్ట్ని కూడా మీ జీవితంలోకి మీరు ఆహ్వానించవచ్చు. ప్రతిదీ మనిషి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మీకు నచ్చిన పదార్థాన్ని తింటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి. మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చేటప్పుడు ఒక అందమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని మీకు ఇచ్చారు కదా. అంత మంచి గిఫ్ట్ ఇచ్చిన శరీరాన్ని మీరు బయట దొరికే రకరకాల ఫుడ్లతో ఎందుకు మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు? బయట దొరికే ఫుడ్ మీరు తింటున్నారంటే లోపలికి మీరు పాయిజన్ని పంపిస్తున్నారని దాని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. స్లో పాయిజన్. మీరు ఎనీ రెస్టారెంట్స్లో కానీ ఎనీ ఫుట్పాత్ మీద దొరికే ఏ ఫుడ్ అయినా తీసుకోండి, కంపల్సరీ టేస్ట్ కోసం టెస్టింగ్ సాల్ట్ వేస్తారు దాంట్లో. కాబట్టి టెస్టింగ్ సాల్ట్ అనేది హార్ట్ రేట్ని పెంచుతుంది, మన ఇంటెస్టైన్ని పాడు చేస్తుంది. అందుకోసం చైనాలో బ్యాన్ చేశారు టెస్టింగ్ సాల్ట్. యాక్చువల్గా మనకు టెస్టింగ్ సాల్ట్ వచ్చింది చైనీస్ ఫుడ్ ద్వారా వచ్చింది. దాన్ని అజీరామోటో అంటారండి. వెరీ వెరీ పాయిజన్ ఫుడ్ అది. ఎందుకంటే మీకు బయట ఫుడ్ ఎందుకు టేస్టీగా ఉంటుందంటే టెస్టింగ్ సాల్ట్ ద్వారా. కాబట్టి అజీరామోటో ఎక్కువగా వాడకూడదు. ముఖ్యంగా అనారోగ్యం పాలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాసెస్డ్ చేసిన ఫుడ్. కాబట్టి ఎవరైనా సరే హెల్దీగా ఉండాలి అనుకుంటే మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం. చూడండి, ఎప్పుడైనా సరే మీరు అన్ని రకాల ఫుడ్లను తినాలి, అన్ని రకాల ఎంజాయ్ చేయాలి మీరు. ఎందుకంటే ఫలానా స్వీట్ నేను తినలేదనే ఫీలింగ్ మీలో ఉండకూడదు. మీరు 70 ఏళ్ళు బతుకుతారా, 80 ఏళ్ళు బతుకుతారా, 100 ఏళ్ళు బతుకుతారా, మీరు బతికినన్ని నాళ్ళు అన్ని రకాల రుచులను అనుభవించి ఆనందంగా జీవించండి. మీరు ఏదైనా అనారోగ్యంగా ఉండి ఒక ఫుడ్కి దూరం అయ్యారంటే మీకు ఇక్కడ అనారోగ్య సమస్య గుర్తొస్తుంది, మీరు తినని ఫుడ్ కూడా గుర్తొస్తుంది. మధ్యలో మీరు ఊగిసలాట జీవితం ఉంటుంది మీది. కాబట్టి అన్ని రకాల ఫుడ్లని ఒక పరిమిత మోతాదులో మీరు తీసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఎటువంటి మెడిసిన్స్ లేకుండా హెల్దీగా జీవించాలంటే ఎటువంటి ఫుడ్ వాడితే మనం హెల్దీగా ఉంటాం? మెయిన్గా అండి, మీకు సంపూర్ణంగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే మొట్టమొదటి టెక్నిక్ ఏంటి అంటే మీ స్లీప్ అండి.
మీరు ఏ ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా నార్మల్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా ఎగ్జాక్ట్ 6 to 8 అవర్స్ కనుక గుడ్ స్లీప్ కనుక ఉంటే 100% మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సెల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చాలామంది రాత్రంతా ఫోన్లు చూస్తూ గడిపేస్తున్నారు. మీరు ఎక్కువగా ఫోన్లు చూస్తూ ఉన్నారంటే నిద్ర మీకు సరిగా రాదు. చాలామంది నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ హెల్త్లో అతి ముఖ్యమైనది స్లీప్ అండి. గుడ్ స్లీప్ కనుక ఉంటే 100% సక్సెస్ అవుతారు. దాంతోపాటు మీరు ఎవ్రీడే 10 to 30 minutes విటమిన్ డి కోసం మార్నింగ్ ఎండలో ఉండండి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మీరు పిల్లల్ని చూడండి, 21st centuryలో పుట్టిన పిల్లల్ని ఎవరికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం లేదు, చాలా డల్గా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే విటమిన్ డి లేకపోవడం. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు గదుల్లోనే ఉంటున్నారు, కానీ వాళ్ళ బాడీ మీద సన్లైట్ లేదు. మీకు ఎప్పుడైతే మీ బాడీ మీద సన్లైట్ ఉండదో మీ సిస్టమ్ అంతా పాడవుతుంది. కాబట్టి 10 to 15 minutes అన్న ఎవ్రీడే సన్లైట్లో ఉండడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీ విటమిన్ డి అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీటితో పాటు నడక, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా నడక చాలా చాలా ముఖ్యం. డైలీ 10,000 అడుగులన్నా నడవగలగాలి. మీరు ఎంత బాగా నడిస్తే మీ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి, మీ సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, మీ హార్మోన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, మీ ఎండార్ఫిన్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి చాలా సింపుల్, మీకు ఖర్చుతో లేనివి కదా. 6 hours మీరు పడుకుంటున్నారంటే ఫ్రీగానే, ఏం డబ్బులు పెట్టి పడుకోవడం లేదు కదా. ఎండలో ఫ్రీగానే వస్తుంది, వాకింగ్ చాలా ఫ్రీగానే వస్తుంది. వీటితో పాటు కంపల్సరీ డైలీ 4 to 5 liters వాటర్ తాగండి. అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి మెయిన్ వాటర్ ప్రాబ్లమే. బాడీలో వాటర్ కనుక లేకపోతే వాటర్స్ మీకు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందండి. మన బాడీ 70% వాటర్తోనే నిండి ఉంటుంది. కాబట్టి వాటర్ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటితో పాటు ఫుడ్ అండి. ఇప్పుడు మన శరీరంలో ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్న ఫుడ్లో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే మనం వాడుతున్న రీఫైన్డ్ ఆయిల్స్. ఎప్పుడైతే మీరు రీఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో కనుక మీరు గానుగ నూనెలు కనుక చెక్క గానుగ నూనెలు వాడగలిగేటట్లయితే 100% మీరు ఆరోగ్యాన్ని పొందుతారు. అదేవిధంగా ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ బాగా తీసుకోండి. ఫైబర్ కానివ్వండి, న్యూట్రిషన్ ఫుడ్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్ ఫుడ్స్ కూడా తీసుకోండి. చాలా చాలా మంచిది. మీ డైట్లో ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. కార్బోహైడ్రేట్ సమతుల్యంగా ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మన బాడీకి ఈ 3 చాలా ఇంపార్టెంట్. మన మజిల్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ ప్రోటీన్ ద్వారా బాగా బిల్డ్ అవుతాయి. మన బ్రెయిన్కి ఫ్యాట్ కావాలి, మనకు ఎనర్జీ సోర్స్కి కార్బ్ కావాలి. ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే 100% ఆరోగ్యంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినండి, ఆకలి లేకపోతే ఆ పూట వదిలేసేయండి. పరిమిత మోతాదులో తినండి, మోతాదును మించి వాడొద్దండి. మీ బాడీకి ఎంత ఫుడ్ కావాలో మీ బాడీ చెప్పేస్తుంది. మీ బాడీ ఓకే అన్నప్పుడు తినడం మీరు ఆపేసేయండి. నిర్ణీతంగా గ్యాప్ ఉంచండి. అన్నింటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే 16 to 18 hours మీరు ఫాస్టింగ్ కనుక ఉండేటట్లయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 8 to 16 విండో అంటారు. ఉదయం తిన్న తర్వాత సాయంత్రం 6 గంటల వరకు మీరు ఫాస్టింగ్లో 6-8 hours ఫాస్టింగ్ ఉండండి. నెక్స్ట్ డే 16 hours తర్వాత తినండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు అన్ని రకాల పదార్థాలు తినొచ్చు. మీరు ఏ డైట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మార్నింగ్ తిన్న తర్వాత మళ్ళీ 8 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ తినండి. మళ్ళీ ఈవినింగ్ తిన్న తర్వాత 16 గంటలు వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే తినండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. దీంట్లో మీకు ఎటువంటి డైట్ లేదు, మీరు ఏ పదార్థాలను అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన పదార్థాలు తినొచ్చండి. మీరు ఇలా 3 months చేసి చూడండి, మీ వెయిట్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది మీకు. ఓకే, ఒక ప్రాపర్ ఫుడ్ డైట్ అనేది ఎంత అవసరం అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వెరీ హెల్దీ మోటివేషన్ అని చెప్పచ్చు. సో ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చూస్తున్నారు కదా వ్యూయర్స్, విశ్వక్ సేన్ గారితో డైరెక్ట్గా న్యూమరాలజీ కన్సల్టేషన్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా విశ్వక్ సేన్ గారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.